వెల్కమ్ బ్యాక్ టు అను దాడి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఈ సమ్మర్ స్పెషల్గా చేసుకునే ఆమ్చూర్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇంట్లోనే ఆల్రెడీ సీజన్ అయిపోతుంది. మామిడికాయలు చాలా చీప్గా దొరుకుతాయి ఇంకా. సో ఇలా దొరికినప్పుడు తీసి పెట్టుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే 1 year వరకు స్టోర్ ఉంటుంది. సో ఇక్కడ నేను 6 పెద్ద సైజు మామిడికాయలు తీసుకొని వాష్ చేసుకొని తొక్క తీసి పెట్టేశాను. ఇలా తొక్క తీసి పెట్టుకున్న మామిడికాయలను సన్నగా స్లైసెస్ లాగా చేసుకోవాలి. చాక్తో అయినా సరే, లేదంటే స్లైసర్తో అయినా సరే సన్న ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి. ఇలా చీప్గా దొరికినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చింతపండు అవసరం ఉన్న దగ్గర ఈ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. సూప్స్లో కానీ, సలాడ్స్లో కానీ, అలాగే చట్నీస్లో కానీ, కర్రీస్లో కానీ యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎంతో మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఆమ్చూర్ పౌడర్కి. ఇలా స్లైసెస్ చేసేసుకున్న తర్వాత అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని ఎండ మంచిగా ఉన్నప్పుడు ఒక కాటన్ క్లాత్ ఒకటి పరుచుకొని ఆ కాటన్ క్లాత్ మీద దూరంగా డ్రై చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే మనకి ఎండకి త్వరగా డ్రై అవుతాయి, లేదంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా డ్రై చేసుకోవాలి సన్ డ్రైకి. ఇలా సన్ డ్రైకి చేసుకోవడం వల్ల ఈ పౌడర్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, పాడైపోకుండా. ఇలా నాకు డ్రై అవ్వడానికి ఒక 2 to 3 days పట్టింది, ఎక్కువ ఎండ ఉన్నప్పుడు. అలాగే కొంచెం ఎండ ఉంటే ఇంకా చాలా రోజులు పడుతుంది. ఇలా స్లైసెస్ చేయగా మిగిలిన టెంకలను పప్పుల్లో వాడుకోవచ్చు. సో ఇక్కడ ఇది సెకండ్ డే చూపిస్తున్నాను. నాకు అది 3 days పట్టింది. థర్డ్ డే వీడియో షూట్ చేయలేదు, స్కిప్ మిస్ అయింది అది. సో ఇలా బాగా డ్రైగా వచ్చేసేయాలి, గలగల అనాలి. అలా అంటున్నప్పుడు వెంటనే ఎండ మీదే తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ని ఒక 30 minutes అలా సన్ డ్రైకి పెట్టేసి ఒక గ్లాస్ జార్లో లేదా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే 6 months వరకు బయట ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 1 year వరకు స్టోర్ ఉంటుంది. సో ఇలా ఎక్కువగా మామిడికాయలు ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.